వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను వచ్చేసాను హైదరాబాద్ రామ్నగర్లో ఉన్నటువంటి చాయ్ గరం దగ్గరకండి. సో ఈ వీడియో వచ్చేసి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. అండ్ చాలామంది కొత్తగా టీ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక యూస్ఫుల్ వీడియోగా ఉండబోతుంది. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ లాభం వచ్చే బిజినెస్ ఎవరైనా చేయాలి అనుకుంటే టీ బిజినెస్ అనేది ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ టీకి ఎందుకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అంటే మన డైలీ లైఫ్లో స్టార్టింగ్ మన డే అనేది టీతోనే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే టీ తాగే వాళ్ళు ఎక్కువగా ఉన్నందువల్ల మనకి టీ బిజినెస్కి మంచి డిమాండ్ కూడా ఉంది. సో యూజువల్గా మనకి చిన్న హెడేక్ వచ్చినా లేకపోతే వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయినా కూడా టీ తాగే వాళ్ళు చాలామంది ఉంటారు. జాబ్ చేస్తూ టీ బ్రేక్ తీసుకునే హ్యాబిట్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఈ విధంగా టీ బిజినెస్ అనేది ది ఆల్ టైమ్ హిట్ బిజినెస్గా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మార్కెట్లో టీ స్టాల్స్ అనేవి చాలా ఉన్నాయండి. మనం రోడ్ మీద కానివ్వండి, రెస్టారెంట్స్లో కానివ్వండి, హోటల్స్లో కానివ్వండి, హాస్పిటల్స్లో కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా మనకి టీ స్టాల్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అందరూ కూడా ఏంటంటే రెగ్యులర్గా టీ పౌడర్స్ని యూస్ చేస్తూ సో ఆ పిప్పంతా పోయేదాకా టీ పౌడర్స్ని యూస్ చేస్తూ చాలామందికి ఈ టీస్ అనేవి సర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ కస్టమర్స్ కూడా డబ్బులు ఇచ్చి టీ తాగామా లేదా అనే ఫీలింగ్లో ఉంటారనమాట. బట్ వేరాస్ మన టీని ఇంకొంచెం క్రియేటివ్గా సో ఇంకొంచెం ఆర్గానిక్ వేగా సో కస్టమర్స్కి మంచి టేస్టీ టీని తయారు చేసి ఇవ్వడంలో చాయ్ గరం వాళ్ళు స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు అండి. సో వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ ఫ్లేవర్స్లో కూడా టీస్ అనేవి తయారు చేసి కస్టమర్స్కి సర్వ్ చేస్తూ ఉంటారండి. టీసే కాకుండా వీళ్ళ దగ్గర ఏంటంటే సమ్మర్ స్పెషల్ టేస్టీ మిల్క్ షేక్స్ కానివ్వండి, సో మాక్టైల్స్ కానివ్వండి, అండ్ డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయండి. ఆల్మోస్ట్ వీళ్ళు వచ్చేసి 150 ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఫ్రాంచైజ్ ఆప్షన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రాంచైజ్కి ఎంత పెట్టుబడి కావాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, సో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత ప్రాఫిట్స్ అని మనం గెయిన్ చేసుకోవచ్చు, వీటన్నిటి ఇన్ఫర్మేషన్ కూడా నేను ఈ వ్లాగ్లో షేర్ చేయబోతున్నాను. సో ఆలస్యం చేయకుండా వీటి డీటెయిల్స్ అయితే క్లియర్గా చూసేద్దాం. ఫ్రాంచైజ్ డీటెయిల్స్ గురించి తెలుసుకునే ముందు వీళ్ళ స్పెషాలిటీ ఇంకొంచెం చెప్పాలని ఉందండి. ఎందుకంటే యూజువల్గా మన టీ స్టాల్స్లో చాలామంది ఈ టీ పౌడర్స్ అనేవి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళే ఓన్గా మనకి ఈ టీకి మనం యూస్ చేసేటువంటి లీవ్స్ అయితే ఉంటాయి వీళ్ళే ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. సో రామ్నగర్లో ఉన్నటువంటిది మెయిన్ మాస్టర్ ఫ్రాంచైజ్ అండి. సో తెలంగాణ ఆంధ్రకి ఇది ఫస్ట్ మెయిన్ మాస్టర్ ఫ్రాంచైజ్ అనమాట. సో ఇక్కడ నుంచి ఏమైనా కొత్తగా మీరు ఫ్రాంచైజ్ పెట్టుకోవాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చండి. వాటి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తారనమాట. అండ్ అప్కమింగ్ మన ఫారెన్ కంట్రీస్లో లైక్ దుబాయ్లో కూడా ఫ్రాంచైజ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు త్వరలో. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మనం చెప్పాను కదా నేను యూజువల్గా స్టాల్స్లో ఏంటంటే రెగ్యులర్ టీ పౌడర్స్ అని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే లీవ్స్ని యూస్ చేస్తారనమాట. సో ఆ లీవ్స్ని కూడా వన్ టైం యూస్ చేసి మళ్ళీ వీళ్ళు యూస్ చేయరు, అదే వీళ్ళ స్పెషాలిటీ. అండ్ చాలామంది టీ తాగడం కూడా మన హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి సో వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ని డిఫరెంట్ లీవ్స్ పెటల్స్ని వీళ్ళు ఏంటంటే టీలో యూస్ చేస్తూ ఉంటారు. అవి కూడా నేను క్లియర్గా మీకు నేను షేర్ చేస్తాను. సో ఫ్రాంచైజ్ విషయానికి వస్తే కనుక సో మెయిన్ ఒక ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మినిమం రిక్వైర్మెంట్ ఏంటి అంటే 8 feet by 6 feet అనేది మినిమం ప్లేస్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే దీనికన్నా పెద్దగా కూడా మీరు చేసుకోవచ్చు. బట్ బేసిక్గా ఇనిషియల్గా స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఫ్రాంచైజ్ ఏరియా అనేది ఉంటుంది కదా, అదేంటంటే మనకి 8 by 6 feet అనేది మినిమం రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో ఇంకో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, సో ఈ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయాలనుకుంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే కనుక మనకి మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 4 lakh plus GST అనేది మనకి అవసరం ఉంటుందన్నమాట. సో తక్కువలో పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి. ఎందుకంటే సో మినిమం ఏంటంటే చిన్న ప్లేస్లో కూడా మనకి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. కొంతమంది ఏంటంటే కొంచెం బాగా ఫ్లో ఉన్న ఏరియాస్ ఏవైతే ఉంటాయో సో కొంచెం ఏరియా ఎక్కువ ఉన్నటువంటి మీరు ల్యాండ్ ప్రిఫర్ చేసుకున్నా కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి కూడా యూజ్ చేసుకుంటే కాలేజ్ గోయింగ్ యూత్ ఎవరైతే ఉన్నట్లో వాళ్ళు కూడా విజిట్ చేస్తూ ఉంటారు. వర్కింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా విజిట్ చేస్తూ ఉంటారు. కొంచెం కూర్చొని రిలాక్స్ అయ్యి వాళ్ళ వర్క్స్ చేసుకుంటూ టీని ఎంజాయ్ చేస్తుంటారు. అలా కూడా ఏంటంటే మినిమం అంటే కొంచెం పెద్ద ప్లేస్ని ప్రిఫర్ చేసుకోవాలనుకునే వాళ్ళకి అలా మీరు పెద్ద ఏరియాలో కూడా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో చాలామంది ఫ్రాంచైజ్ అనేది ఇస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని బట్టి ఫ్రాంచైజ్ అనేది చాలామంది లాంచ్ చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఫ్రాంచైజ్లో వీళ్ళ టీసే కాకుండా మీరు వేరే ఫ్లెక్సిబుల్ ఐటమ్స్ అనేవి మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇక్కడ ఏంటంటే మనం చెప్తున్నాం కదా డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉంటాయి. లైక్ మనకి పాస్తా కానివ్వండి, మ్యాగీ కానివ్వండి, డిఫరెంట్ మెనూ కార్డ్స్ అనేవి వీళ్ళు ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. అలా మీ ఏరియాని బట్టి మీ ఏరియాలో ఏదైతే ఫ్లో బాగా నడుస్తుంది అంటే టీయే కాకుండా ఇంకెలాంటి ఐటమ్స్ పెట్టుకోవాలన్నా కూడా మీరు ఫ్లెక్సిబుల్గా మీ ఐటమ్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అలాంటి విషయంలో మాత్రం ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేవు. సో అది మీ ఆప్షన్ బట్టి ఉంటుంది. సో దాన్ని కూడా మీ బడ్జెట్ని బట్టి మీరు చూస్ చేసుకొని మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో వీళ్ళు ఏంటంటే తెలంగాణ అండ్ ఆంధ్రాలో మీ డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజెస్ ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే కూడా అలా కూడా మీరు ప్రొవైడ్ చేస్తారండి. సో వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, క్లియర్ డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి బిజినెస్ అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా ఒక బిజినెస్ చేయాలనే జీలో చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే టీ బిజినెస్ మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ మనకి ఈ బిజినెస్ చేయడం వల్ల 60 to 65% ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి మీరు గెయిన్ చేసుకోవచ్చు అనమాట.
సో టీ బిజినెస్ చాలానే బాగుంది, సో వీటిని ఎలా మెయింటైన్ చేయాలి, సో మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారు ఈ ఫ్రాంచైజ్ అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. సో ఏంటంటే వీళ్ళు అన్ని అంటే మెయిన్ ఒక ఫ్రాంచైజ్ సెటప్ చేయడానికి ఒక 7 days అనేది మినిమం టైం పడుతుందండి. సో 7 daysలో వీళ్ళు అంతటి కూడా మనకి సెటప్ చేసి నీట్గా మీకు ట్రైనింగ్ ఇచ్చి గైడ్లైన్స్ ఏ విధంగా చేయాలి, సో క్లియర్గా మీకు ఏంటంటే అంతా సెటప్ చేసిన తర్వాత మీకు గైడ్లైన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేసిన తర్వాత ట్రైనింగ్ అంతా ఇచ్చిన తర్వాత క్లియర్గా మీకు సెట్ చేసి ఇస్తారనమాట. సో ఆ విధంగా మీరు బిజినెస్ అనేది రెడీగా మీరు చేయొచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ ఇన్ కేస్ ఏమైనా మీకు ప్రాబ్లం ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. సో ఆ విధంగా కూడా మీరు నేను కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇంకొకటి ఏంటంటే మీకు ఈ ఫ్రాంచైజ్ గురించి కంప్లీట్ అంత మార్కెట్ పబ్లిసిటీ కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, ఇవి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో అలా కూడా వీళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు, అంతా కూడా నీట్గా సెటప్ చేసి ఇస్తారండి. సో మీరు రెడీగా ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి, మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఈ టీ బిజినెస్ ఆల్ టైమ్ హిట్ బిజినెస్గా చెప్పుకోవచ్చు. సో ఇన్ కేస్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వీళ్ళని కాంటాక్ట్ చేయండి. ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ కూడా వీళ్ళు క్లియర్గా మీకు ఇస్తారనమాట. సో ఏంటంటే మనకి బడ్జెట్ని బట్టి ఈ ఫ్రాంచైజ్ డిపెండ్ అయి ఉంటుందండి. మినిమం చెప్పాను కదా, బడ్జెట్ వచ్చేసి 4 lakh ప్లస్ GST అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, టేబుల్స్ కానివ్వండి, ఇంకొంచెం హైటెక్గా ఇంకొంచెం నీట్గా మెయింటైన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మనకి బడ్జెట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నేను కాంటాక్ట్ చేస్తే వాటి యొక్క డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తారు. సో ఇప్పుడంతా కూడా మేము క్లియర్ డీటెయిల్స్ అని కూడా తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ టీ లీవ్స్ నేను చెప్పాను కదా, ఆర్గానిక్ వేలో వీళ్ళు టీ అనేది రెడీ చేస్తుంటారు. సో ఎలాంటి లీవ్స్ అనేవి యూజ్ చేస్తుంటారు, ఎలాంటి టీ ఇంగ్రీడియంట్స్ వీళ్ళు యూజ్ చేస్తారు ఇప్పుడు చూసేద్దాం. సో చెప్పాను కదండి, వీళ్ళు న్యాచురల్ వేలో ఆర్గానిక్ వేలో టీ లీవ్స్ అనేవి యూజ్ చేస్తారని చెప్పేసి చాలామంది టీ పౌడర్స్ యూజ్ చేస్తారు. బట్ వీళ్ళ యొక్క స్పెషాలిటీ ఏంటంటే టీ లీవ్స్ని యూజ్ చేస్తారనమాట. సో ఇది ఒక మంచి వినడానికే బాగుందనమాట. అండ్ టేస్ట్ వైజ్ కూడా, హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది న్యాచురల్ వేలో టీ తాగడం అనేది. సో వీళ్ళ దగ్గర చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి. వీళ్ళే ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు ఈ టైప్ టీ లీవ్స్ అనేవి. వీళ్ళది స్పెషాలిటీ ఏంటంటే డిఫరెంట్ ఫ్లేవర్స్లో టీస్ అనేవి చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సాఫ్ట్ కానివ్వండి, ఇలాచీ కానివ్వండి, ఎర్ల్ గ్రే టీ కానివ్వండి, సో బ్లాక్ పెప్పర్ కానివ్వండి, గ్రీన్ టీ కానివ్వండి, లాంగ్ కానివ్వండి, కాశ్మీరీ, సో కవ్వా కానివ్వండి, డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు క్యామోమైల్ అని కూడా డిఫరెంట్ నేమ్ కూడా మీరు చూస్తున్నారు. సో ఓపెన్ చేసి చూద్దాం వీటి యొక్క ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి. యూజువల్గా నేను టీ పౌడర్స్ చూడడమే తెలుసు. సో చూడొచ్చు, నైస్ ఫ్లేవర్ అండి. సో చూడొచ్చు డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట. సో మీరు ఈ లీవ్స్ చూసుకుంటే కానీ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. సో చూడొచ్చు క్యామోమైల్ అనేది ఈ విధంగా డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేవి వీళ్ళు యూజ్ చేస్తుంటారు. వీళ్ళ యూనిక్నెస్ అనేది ఇదనమాట. హెల్త్ కూడా మంచిది కాబట్టి ఆర్గానిక్ ఫుడ్ని ఫాలో అవ్వడం, తీసుకోవడం కూడా ఇంటేక్ అనేది చాలా మంచిది అనమాట హెల్త్ వైజ్ కూడా. ఈ విధంగా డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేది వీళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సో చెప్పాను కదండి, వీళ్ళ దగ్గర మాక్టైల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి. సో సమ్మర్ స్పెషల్ మాక్టైల్స్ అనేవి వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయన్నమాట. డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంటాయి. సో ప్రజెంట్ నేను ఇక్కడ 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ మీకు నేను చూపిస్తున్నాను. లైక్ మనకి కూల్ బ్లూ కానివ్వండి, స్ట్రాబెర్రీ కానివ్వండి, పీచ్ లెమనేడ్ కానివ్వండి, ఈ విధంగా 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. సో నేను టేస్ట్ చేసి మీకు నేను చెప్తానమాట. సో ఇది వచ్చేసి కూల్ బ్లూ అండి. సో సమ్మర్ స్పెషల్ మీరు చిల్ అవ్వాలి అనుకుంటే ఇలాంటి మాక్టైల్స్ మీరు తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. వావ్, టేస్ట్ చాలా బాగుంది. మింట్ ఫ్లేవర్ కానివ్వండి, సో కొంచెం ఫ్లేవర్స్ కూడా యాడ్ చేశారు. సో దట్ ఆ కూల్నెస్ కానివ్వండి, టేస్ట్ వైజ్ ఇంకా బెటర్గా ఉందన్నమాట. మాక్టైల్సే కాకుండా వీళ్ళ దగ్గర నేను చెప్పాను కదా, మనకి స్నాక్స్ కానివ్వండి, సాఫ్ట్ డ్రింక్స్ కానివ్వండి, మనకి మిల్క్ షేక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కూడా మీ మెనూ చార్ట్ని మీరు ఫ్లెక్సిబుల్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఐటమ్స్ పెట్టుకోవాలన్నా కూడా ఫ్రాంచైజ్లో పెట్టుకోవచ్చు అనమాట.
సో చాయ్ గరంకి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదండి. సో వచ్చే కస్టమర్స్కి వీళ్ళు చాయ్ అనేది ఏ విధంగా సర్వ్ చేస్తారో కూడా మీరు లైవ్గా చూడొచ్చు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట గ్లాస్. సో డిస్పోజల్ నైస్ ఎకో ఫ్రెండ్లీ గ్లాస్ కూడా యూజ్ చేసి నైస్ గరం చాయ్ గరం అనేది వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. సో టేస్టీ టీ అండి. సో నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను, నేను మళ్ళీ తాగుతున్నాను అనమాట. ఎందుకంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంది. మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే కూడా ఆ ఫ్లేవర్ అనేది మీకు బాగా తెలుస్తుంది అనమాట. సో చూడొచ్చు. అండ్ చాలామంది టీ లవర్స్ ఉంటారు కదండి, బెస్ట్ టీ మీరు టేస్ట్ చేయాలి అనుకుంటే కనుక చాయ్ గరంకి మీరు విజిట్ చేయొచ్చు. ఒకవేళ చాయ్ బిజినెస్ మంచి టేస్టీ ఉన్నటువంటి హెల్దీ చాయ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు నేను కాంటాక్ట్ కూడా చేయొచ్చు. సో ఫ్రాంచైజ్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి దాన్ని మీరు వినియోగించుకోవచ్చు అనమాట. అండ్ అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్పేశాను. మళ్ళీ ఒకసారి ఫ్రాంచైజ్ డీటెయిల్స్ కూడా మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. సో ఆల్మోస్ట్ వీళ్ళ ఫ్రాంచైజ్ ఏవైతే ఉంటాయో మనకి ఇండియా వైడ్ 150+ ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ అనేవి ఉన్నాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలంగాణ అండ్ ఆంధ్రాలో రామ్నగర్లో ఇది వచ్చేసి మెయిన్ మాస్టర్ బ్రాంచ్ అనమాట. ఈ విధంగా మీరు ఫ్రాంచైజ్ కూడా పెట్టుకోవాలి అనుకునే వారిని వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి బంగ్లాదేశ్ ఢాకాలో కూడా వీళ్ళ 2 బ్రాంచెస్ అనేవి రన్ చేస్తున్నారు. అండ్ అప్కమింగ్ మనకి ఇంకోటి ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో కూడా లైక్ దుబాయ్లో కూడా వీళ్ళ ఫ్రాంచైజ్ అనేవి రాబోతున్నాయి అనమాట. ఈ విధంగా చాలా ఫ్రాంచైజ్ అనేవి వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. చాలామంది ఏంటంటే యూజువల్గా ఫారిన్ కంట్రీస్ ఉన్నటువంటి బ్రాండ్స్ అనేవి మన ఇండియాలో లాంచ్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే చాయ్ గరం వాళ్ళు మన ఇండియా యొక్క టేస్ట్ని సో త్రూఅవుట్ వరల్డ్ అంతా కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు అనమాట. ఆ విధంగా ముందుకు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సో మినిమం బడ్జెట్ వచ్చేసి 4 lakh ప్లస్ జిఎస్టీ నుంచి 25 lakh వరకు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. అది మీ ప్లేస్ని బట్టి, ఏరియాని బట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఏదైనా మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కూడా నేను కాంటాక్ట్ చేయొచ్చండి. సో మీ యొక్క మెనూ కార్డ్ ఏదైతే ఉంటాయో ఐటమ్స్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మీ యొక్క ఏరియాని బట్టి ఫ్లెక్సిబుల్గా మీరు మెనూ యొక్క ఐటమ్స్ని కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. యూజువల్గా వేరే ఫ్రాంచైజ్ ఆప్షన్స్లో ఏంటంటే మనకు ఓన్లీ టీనే మీరు సేల్ చేయాలి, వేరే ఐటమ్స్ కానివ్వండి కూడా సేల్ చేయడానికి తొందరగా పర్మిషన్స్ అనేవి ఇవ్వరు అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే టీయే కాకుండా మీకు నచ్చినటువంటి ఐటమ్స్ని కూడా మీరు మీ కస్టమర్స్కి సర్వ్ చేసే అవకాశాన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ విధంగా కూడా బిజినెస్ ఇంకా బాగా డెవలప్ చేసుకోవచ్చు అనమాట. సో టీ అయితే చాలా స్ట్రాంగ్గా ఫ్లేవర్ నాకు ఇక్కడ వరకు వస్తుందన్నమాట. సో ఒక సిప్ వేసేసి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఇది నా సెకండ్ గ్లాస్ అనమాట. సో రాగానే నేను గ్లాస్ టేస్ట్ చేశాను టీ అనేది. సో ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అండ్ స్ట్రాంగ్ టీ, మసాలా టీ ఇష్టపడే వాళ్ళకి కూడా ఫ్లేవర్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. సో టీ లవర్స్ ఎవరైతే ఉన్నట్లయితే కనుక ఇది బెస్ట్ టీ ఆప్షన్ అండి. సూపర్ ఫ్లేవర్స్ అండ్ చాలా బాగుంది. హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. టీ తాగామా లేదా అన్నట్టు కాకుండా హెల్దీ టీని మన బాడీకి కూడా మంచి ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో ఫ్లేవర్స్ కానివ్వండి, ఆ డిఫ్యూజ్ అయ్యే ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం కన్జ్యూమ్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. సో ఏదైనా కూడా డబ్బులు పెడుతున్నామంటే వర్త్ యొక్క ఫుడ్ని మనం ఇంటేక్ చేసుకోవాలి. సో అందులో ఈ చాయ్ గరం అనేది ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇంకొక విషయం నేను చెప్పాలండి. సో ఇండియా వైడ్ 150+ ఫ్రాంచైజే కాకుండా తెలంగాణ అండ్ ఆంధ్రాలో డిస్ట్రిక్ట్ వైజ్ మీరు ఏమైనా ఫ్రాంచైజెస్ పెట్టుకోవాలనుకుంటే కూడా వీళ్ళు ఆ అవకాశం కూడా ఇస్తున్నారనమాట. ఆ విధంగా కూడా మీరు ఒకవేళ కాంటాక్ట్ చేయాలి, బిజినెస్ రన్ చేయాలనుకుంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో క్లియర్గా స్క్రీన్ పై నెంబర్స్ అనేవి డిస్ప్లే చేస్తున్నాను. ఎలాంటి డౌట్స్, క్వైరీస్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చండి. సో ఈ చాయ్ గరం వీడియో అనేది మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ ముందు ఉంటాను. అండ్ దిస్ అనుష సైనింగ్ ఆఫ్. బాయ్.